హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి మాస్ లిరికల్ వీడియో చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి కొంచెం ఛానల్ కి సపోర్ట్ చేయండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఉంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫస్ట్ డెమో చూడండి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ మొత్తం ప్లే చేయలేకపోతున్నాను. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకటే ఫాంట్ ఇచ్చాను, ఒకటే ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది, ఇక్కడ ఫోటోస్ ఏముంటే మీరు ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. కొన్ని ఫోటోస్ రీప్లేస్ చేసుకోవాలి. ఒక 4 ఫోటోస్ మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ కట్ చేసేయండి. ఫస్ట్ కట్ చేయక ఇక్కడ కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ బీట్ మార్క్ నుంచి ఇక్కడ బీట్ మార్క్ వరకు మీ ఫోటోని ఉండాలి. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ నుంచి ఇంకో ఫోటో ఈ బీట్ మార్క్ వరకు ఉండాలి. ఓకేనా, ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి మీ ఫోటోని ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకేనా, ఇలానే మీరు 4 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ వరకు. ఓకేనా, నేను యాడ్ చేసి చూపిస్తున్నాను. సో మీరు ఇలా 4 ఫోటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో వచ్చేసండి. ఫస్ట్ ఫోటోలో ఏదైనా క్లిక్ చేసి మోనోట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే XYZ అని ఉంది కదా, ఈ Z మీద క్లిక్ చేసి ఈ ఫింగర్ తోటి కింద నుంచి ఇలా పైకి అనండి. ఓకేనా, ఫోటో అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇలా మీకు రివీల్ అవుతుంది. ఓకేనా, మిగతా ఫోటోస్లో మీరు అలానే ఫోటోలో మీద క్లిక్ చేసి మోనోట్రాన్స్లోకి వెళ్ళి Z మీద క్లిక్ చేసి మీ ఫింగర్ తోటి కింద నుంచి పైకి అనండి. ఓకేనా, ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైకి అనండి. ఇలానే 4 ఫోటోస్ మీరు మోనోట్రాన్స్లోకి వెళ్ళి Z మీద క్లిక్ చేసి ఇలా అనుకోండి. ఓకేనా, అనుకున్న తర్వాత ఫస్ట్ ఫోటోలో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మిర్రర్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కింద 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఫోటోలో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, మిగతా ఫోటోస్లో మీరు ఇలానే పేస్ట్ చేసేయండి. ప్రతి ఫోటోకి 4 ఫోటోస్కి మీరు ఇలానే పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఫోటోలో అయితే మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్ తోటి మీ ఫోటోని ఇలా జూమ్ చేసుకొని ఫేస్ కనిపించేట్టుగా పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మీ ఫోటో అనేది ఇలా రివీల్ అవుతుంది. మిగతా ఫోటోస్ కూడా మీరు 2 ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోండి. లిరిక్స్ ఒక సైడ్, మీ ఫోటో ఒక సైడ్ అసెట్గా ఇలా మీరు జూమ్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకేనా, ఇలా మీకు రివీల్ అవుతుంది 1 by 1 చూసుకోండి, బాగుంటుంది. ఓకేనా, సో ఇలా మీరు 4 ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత 8 సెకండ్స్ నుంచి మీకు ఫోటోస్ ఉంటాయి. ఓకేనా, మీ ఫోటోస్ మీరు రీప్లే చేసుకుంటే సరిపోతుంది. ఫోటోలో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని ఇంకో ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఉంటుంది. ఈ ఫోటోలో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఉంటుంది. సేమ్ మిగతా ఫోటోస్ కూడా మీరు ఇలానే కలర్ అండ్ ఫిల్మ్ చేసి రీప్లేస్ చేసుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో మిగతా ఫోటోస్ కూడా మీరు ఇలానే చేంజ్ చేసుకోండి. మీకు ఫాంట్ మిస్సింగ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన క్లిక్ చేసి వేరే ఫాంట్ పెట్టి మళ్ళీ అదే ఫాంట్ మీద క్లిక్ చేసి ఫాంట్ మీకు యాడ్ అయిపోతుంది. ఓకేనా, మీకు ఈ ఫాంట్ నచ్చకపోతే వేరే ఫాంట్ మీ దగ్గర ఉన్న ఫాంట్ పెట్టుకోండి. ఓకేనా, సేమ్ మిగతా కూడా వేరే టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి వేరే ఫాంట్ పెట్టి మళ్ళీ అదే ఫాంట్ మీద క్లిక్ చేసి ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీరు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.